దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క పాద సన్నిధికి నన్ను తీసుకొచ్చి ఈ రీతిగా దేవుడు నన్ను నిలబెట్టినందుకు ఎంతైనా గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. పోయిన డిసెంబర్ నుంచి, అంటే 2010 డిసెంబర్ నుంచి దేవుడు తన కృప చేత, తన యొక్క కనికరం చేత ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడానికి తన పనిముట్టుగా, పాత్రగా వాడుకుంటూ వస్తున్నాడు. పోయిన డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ లోపల మరి దేవుడు నా నోట తన యొక్క మాటను ఉంచి ఆ వాక్యాన్ని ప్రచురింపచేసినప్పుడు ఆ వాక్యం ద్వారా ఎన్ని ఆత్మలు కట్టబడ్డాయో, ఎంతమంది ఆశీర్వాదాలు పొందారో, మరి ఎంతమంది దేవుణ్ణి, అంటే మరి నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, చిలకరింపు బాప్తీసాన్ని తీసుకున్నటువంటి వారు, బాప్తీసాన్ని తీసుకోవడానికి ఇష్టపడినటువంటి వారు, మరి అట్లా 40 మంది నీళ్ళలో బాప్తీసాన్ని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మరలా ఈ 2011 అయిపోతుంది, 2012 సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం. ఆ సేవనంతటిని దేవుడు నన్ను నిలబెట్టి నా పక్షాన ఉండి పనికిరాని నన్ను యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను నిలబెట్టి ఆ రీతిగా చేయించుకున్నందుకై దేవునికి మరొక్కసారి నేనేమి ఇచ్చి రుణం తెచ్చుకోలేనండి. రక్షణ పాత్రం చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. అయితే మరి వారందరి జీవితాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఇక ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు మరి ఇంకా దేవుడు నాకు పరిచయం చేసినటువంటి వారంతా దేవుని పిల్లలు. నేనుగా నా గొప్ప కాదు, నా గర్వం కాదు, లేకపోతే నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు. నా తెలివి వ్యర్థం, నా జ్ఞానం వ్యర్థం, మరి సమస్తము శూన్యమే. మరి అయితే వారంతా దేవుడిచ్చిన బిడ్డలు. దేవుడే వారందరినీ నాకు పరిచయం చేశాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను ఎరగని అన్య జనాంగం మధ్యకు నేను నిన్ను నడిపిస్తాను అని. అలాగే గత సంవత్సరంలో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇశ్రాయేలు, నీ భాగ్యం అంత గొప్పది. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఒక వాగ్దానం దయచేయి ప్రభువా అని. అప్పుడు ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ వాగ్దానం ప్రకారంగానే దేవునిలో నా భాగ్యాన్ని గొప్పగా చేశాడు. ఈ లోకంలో నా భాగ్యాన్ని గొప్పగా చేశాడని నేను చెప్పడం లేదండి. దేవునిలో, ఆధ్యాత్మికతలో దేవుడు నన్ను ఉపయోగించుకోవటంలో, దేవుడు నన్ను నిలబెట్టడంలో నన్ను గొప్పగా నిలబెట్టాడు. నీ భాగ్యం ఎంత గొప్పది అన్నట్లు దేవుడిలో నేను అంత భాగ్యాన్ని సంపాదించుకున్నానండి. అయితే కొత్త సంవత్సరం వచ్చింది, మరి 2012 సంవత్సరం. ఈ క్రొత్త సంవత్సరంలో నేను మరి ఎలాగ ఉండాలి అని మనం ఏమి ఆలోచన చేస్తున్నాం, దేన్ని వెతుకుతున్నాం, దేనికోసం వెళ్తున్నాం, ఒకసారి మనం తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీకే స్తోత్రాలు. జీవం కలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గత సంవత్సరంలో మా పట్ల చేసిన అనేక మేలులు ప్రభువా, నీలో మా భాగ్యం ఎంతో గొప్పదిగా చేసావు ప్రభువా. నేను ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోలేను యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను యేసయ్యా. ఈ వాక్యం వినినటువంటి బిడ్డలు ప్రభా, అనేక మంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు ప్రభా. ఆ బిడ్డలు నీవిచ్చిన బిడ్డలు, ఆ బిడ్డలకి నీవిచ్చిన ఆశీర్వాదం, ఆ బిడ్డలకి నీవిచ్చిన దీవెన ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన 2012 సంవత్సరంలోకి వచ్చాం ప్రభా. అయితే నువ్వు నిలబెట్టకపోతే నేను నిలబడలేను, నువ్వు వాడుకోకపోతే నేను వాడబడలేను యేసయ్యా. ఈ కనికరాన్ని నువ్వు నాకు చూపించకపోతే నేను కనికరాన్ని పొందుకోలేను ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో నిలబడడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు స్తోత్రాలు. నీ కృప ఎంత గొప్పదో ప్రభా. నిలబడుతుంది నేను కాదు నా తండ్రి, ఎందుకు పనికిరాని దాన్ని యేసయ్యా. నిలబెడుతున్నవాడివి నీవు, వాడుకుంటున్నవాడివి నీవు నా తండ్రి, మాట్లాడిస్తున్నవాడివి నీవైనావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నన్ను నింపండి. నీ అగ్ని లాంటి మాట, నీ శక్తి కలిగిన మాట నా నోట ఉంచి నడిపించండి ప్రభువా.
వింటున్న వారికి గ్రహించగలిగినటువంటి హృదయం, వినబుద్ధి కలిగిన చెవులు, అంగీకరించగలిగిన మనస్సు దయచేయండి ప్రభువా. వారి హృదయాల్లో నా తండ్రి ఈ వాక్యం ప్రభువా నువ్వు సూటిగా వెళ్ళి క్రియ చేయాలి. మీకే స్తోత్రాలు ప్రభువా. నీ వాక్కు ద్వారా అనేక మందికి ఆదరణ కలగాలి యేసయ్యా. అనేక మందికి నా తండ్రి నీ రక్షణని అనుభవించే భాగ్యం కలగాలి. క్రొత్త సంవత్సరంలో అనేక మంది తండ్రి పాత సంవత్సరంలో చేసిన వాటిని విడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలో మరలా వాటిని తిరిగి చేయకుండా నీ యందు విశ్వాసం ఉంచేటువంటి వారుగా చెయ్యేసయ్యా. వింటున్నటువంటి వారు ప్రభువా స్థిరమైన మనస్సుతో వినాలి ప్రభువా. ఏదో చెప్తున్నారు వింటున్నామని కాదు ప్రభువా, వారి ఆలోచనలు అన్నింటినీ కూడా ప్రభువా మీ మీద దృష్టి ఉంచేవారుగా చేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ వారిని స్థిరపరచమని క్రొత్త సంవత్సరంలో దేనిని వెతకాలో దానిని వెతికేవారుగా చెయ్యమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దామండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏమి తిందాం, ఏమి త్రాగుదాం అని దానికోసం మీరు చింతించకడి. అన్యజనులైతే వీటన్నిటి కొరకు చింతిస్తారు. మీకు ఏమి కావాలా అనేటువంటిది మరి పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవి అన్నీ అనుగ్రహించబడును. 2011వ సంవత్సరంలో నువ్వు ఏం వెతికావో 2012వ సంవత్సరంలోకి వచ్చావు, ఏం వెతకాలనుకుంటున్నావు? మొదట దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించటానికి ఈ లోకంలోకి మరి పరలోకంలో నుంచి భూలోకంలోకి దిగివచ్చాడు ఆ యేసయ్య. పరలోకపు ఘనతను ఆధిక్యతను విడిచిపెట్టి నీకు నాకు ఆయనతో పాటు సహానుభవం కల్పించడానికి ఆ పరలోక సింహాసనాన్ని దిగి పాపులమైనటువంటి మనము భక్తి చేస్తున్న మనని వెతికి రక్షించటానికి వచ్చాడండి ఆ యేసయ్య. ఎంత గొప్ప దేవుడండి ఆ యేసయ్య. మన బ్రతుకుల్లో ఎంత గొప్ప జీవాన్ని ఇచ్చాడండి ఆ యేసయ్య. అయితే నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇప్పుడు నీవు క్రొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి, క్రొత్త వ్యాపారాన్ని వెతుకుతున్నావా? మా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి అని వెతుకుతున్నావా? అయితే తర్వాత ఏమి సంపాదించాలని వెతుకుతున్నావా? ఏం చదవాలని వెతుకుతున్నావా? ఎలా ధనాన్ని సంపాదించాలని ధనాన్ని వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ కూడా పరలోకపు తండ్రి నీకు ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఏమి ప్రార్థన చేస్తామంటే క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మా బ్రతుకుల్లో నూతన సంవత్సరం అనేటువంటి ఒక దయా కిరీటాన్ని దయచేసావే యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. జీవ కిరీటం కావాలి యేసయ్యా, నేను జీవ కిరీటాన్ని వెతకాలి యేసయ్యా, జీవ కిరీటం కోసం నేను నిలబడాలి యేసయ్యా, నాకు నీ ఇచ్చే జీవ కిరీటం కావాలి యేసయ్యా అని అడిగేటువంటి వారంగా ఉంటున్నామా? జీవ కిరీటాన్ని వెతికేటువంటి వారంగా ఉంటున్నామా? జీవ కిరీటాన్ని వెతికేటువంటి వారంగా ఉంటలా? దేవుడు ఇస్తున్నాడు నిన్ను నన్ను ప్రేమించవి, కొత్త సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇస్తున్నాడని ప్రతి సంవత్సరము ప్రార్థన చేసేటువంటి వరంగా ఉంటున్నాం. కానీ జీవ కిరీటాన్ని వెతికేటువంటి వరంగా ఉండట్లా, జీవ మార్గంలో నడిచేటువంటి వరంగా ఉండట్లా. ఆ జీవాన్ని వెతికి మరి ఆ జీవ మార్గంలో నడిచేటువంటి వరంగా ఉండలేకపోతున్నాం. నశించిపోయినటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆ వెతుకుతున్నటువంటి యేసయ్య మరి మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడని తెలిసి కూడా ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఎలా సంపాదిద్దామని ఆలోచన చేస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని సెలవిస్తుంది. అయితే ఒక్కసారి వినండి,
మరి ఆకాను యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆకాను దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే శపితమైనటువంటి వాటిని అంటుకోవద్దు అని చెప్పాడు. ఆకాను ఏం చేశాడండి? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదివినట్లయితే మనకు తెలుస్తుందండి. మొదటి వచనంలో శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు ముని మనవడు జబ్దీ మనవడును కర్మీ కుమారుడునైన అఖాను శపితము చేయబడిన దానిలో కొంతను తీసుకొనేను గనక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. కిందకు వచ్చినట్లయితే ఇశ్రాయేలీలు జయాన్ని పొందుకోలేకపోయారు, హాయి పట్టణాన్ని జయించలేకపోయారు, శత్రువులను ఎదుర్కొనలేకపోయారు. ఎందుకు అంటే శపితమైనటువంటి దానిని కింద 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగారు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. శపితమైన దాన్ని తీసుకున్నారు, దొంగిలారు, బొంకారు, తీసుకున్నారు. అయితే మరి గత సంవత్సరంలో నువ్వు ఆకాను వలె శపితమైనటువంటి దాన్ని వెతికావేమో, శపితమైనటువంటి దాన్ని నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి మరి తీసుకుని వచ్చావేమో. ఇక్కడ వదిలేసేయి. వారు జయాన్ని చూడలేకపోయారు. గత సంవత్సరంలో గడిచిన దినాల్లో నువ్వు ఆ రీతిగా శపితమైనటువంటి దాన్ని నువ్వు చేర్చుకుని తీసుకుని దొంగిలి అబద్ధాలు చెప్పి బొంకి మరి దేని మీద నువ్వు జయాన్ని సంపాదించుకోలేకపోయావేమో. ఇప్పుడైతే దేవుని వాక్యం చెప్తోంది, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని నీతిని రాజ్యాన్ని వెతకమని చెప్తోంది. అటువంటి శపితమైనటువంటి దాన్ని వదిలిపెట్టేసి వారు దేన్ని జయించలేకపోయారు కనుక నువ్వు దేన్ని జయించలేనటువంటి దానిగా జయించలేనటువంటి వాడిగా నిస్సహాయ స్థితిలో పోయిన సంవత్సరం అంతా గడిపి ఉన్నట్లయితే ఈ క్రొత్త సంవత్సరంలో నేను నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతాను. మొదట నేను నీ నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తము దయచేవాడు నీవే అని చెప్పి మీరు తీర్మానం చేసుకుని నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండండి. అయితే అండి నేను ఇక్కడ ఒక సాక్ష్యం చెప్తాను. మరి నేను సింగనగర్లో ఉన్నప్పుడు మరి ఒక ఇంట్లో ఉండేదాన్ని. ఆ ఇంట్లో అది ఒక హాల్గా ఉండేది, దాని మధ్యలో ఒక కార్డ్బోర్డు ఇది పెట్టి ఉండేవారండి. దానికి 600 రూపాయలు అద్దండి. సరే, మా ఇంటి ముందు మురుక్కాలం ఉండేది. అయినప్పటికీ కూడా మా పిల్లలిద్దరూ కూడా, ఒక అతను ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఒక అతను BBM చదువుతున్నాడు, ఇద్దరు వయసు వచ్చినటువంటి వారే. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లే, నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు అని నేను అడగలేదండి. ఏనాడు కూడా నాకు ఇల్లు లేదు అని చెప్పి నేను ఇటువంటి ఇంట్లో ఉంటున్నానని కూడా ఒక్క తలంపు కానీ ఒక్క ఆలోచన కానీ నా మనస్సులో రాలేదండి. బిడ్డలకు వివాహాలైనాయి. మరి కోడళ్ళు వచ్చారు మా ఇంటికి, అమ్మా మీరు ఇంట్లో ఉండగలుగుతారా లేకపోతే ఇల్లు మారదామా అని అడిగితే, వద్దండి మనం ఇంట్లోనే ఉందామండి అన్నారు కోడళ్ళు కూడా. మరి నేను ఇది కావాలి అది కావాలని ఏనాడు అడగలేదండి. ఏది కావాలి అని నేను అడగట్లేదండి. ఆనాడు అడగలా, ఈనాడు అడగనండి. అలా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని దయచేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ దినాన మేమైతే అందరం తలొక రూమ్లో పడుకునేటట్లుగా దేవుడు ఇచ్చాడు. ఈ ఇల్లు శాశ్వతమైనటువంటిది కాదు, కానీ పరలోకంలో ఒక ఇల్లు మనకు దాచిపెట్టి ఉంచాడు యేసయ్య. కానీ అటువంటి ఆ స్థితిలో కూడా, కష్ట స్థితిలో కూడా నేను నాకు ఒక మంచి ఇల్లు అని యేసయ్య దగ్గర ఏనాడు అడగలేదండి. ఆ ఇంటిని గురించి నేను మర్చిపోయా. దేవుని యొక్క దైవ సేవకులు ఎక్కడ వాక్యం చెప్తుంటే అక్కడికి పరుగులెత్తేదాన్ని. ఈరోజు చెప్పిన వాక్యం ఇది, దేవుడు ఇలా మాట్లాడాడు, ఇది ఇలా మన గురించే మాట్లాడాడు, మన పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, మనం ఇలా ప్రార్థన చేసుకోవాలి అని ఆలోచన చేసేదాన్నండి. అలాగే మా బిడ్డలు కూడా ఆ రీతిగానే ఆలోచన చేసేవారు. అయితే మరి ఈరోజు అటువంటి ఇల్లు ఇచ్చాడు అని చెప్పి నేను సంతోషమే దేవుడు ఇచ్చాడు, అది నా వెంట రాదండి. మరి నిజమే, ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. మా ఇంటికి వచ్చిన వారందరూ అంటారు మీ ఇల్లు చాలా బాగుంది అంటారు. నేను ఎవరికి చెప్పను మాకు ఒక మంచి ఇల్లు ఉందని. అయితే ఈ ఇల్లు నా వెంట రాదు కదండి అని నేను నవ్వుతా.
మా పెద్ద బాబు అంటాడు, అమ్మా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికేవారుగా చేయమని మా కోసం ప్రార్థన చేసేదానివి కదా, ఇప్పుడు అలాగే చెయ్యి అని అడుగుతాడండి. ఆ రీతిగా మనం మొదట మన దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉన్నట్లయితే దేవుడు మనకేం కావాలో తీస్తాడండి. అలాగే ఇంకొక మాట చూద్దాం. మరి మనం శపితమైనటువంటి వాటి కోసం ఆశించక దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేవారంగా ఉందాం. ఆకాను వలె ఉండక మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. ఆ తర్వాత చూడండి రాజుల గ్రంథంలో మరి గెహజీ కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ వెండి కోసం గెహజీ నయమాను వెంట వెళ్ళాడండి. మరి ఏం వెతికాడు గెహజీ? వెండిని వెతికాడు. ఏం సంపాదించుకున్నాడు? వెండిని వెతికి కుష్ఠును సంపాదించుకున్నాడు. నేను వెండి మనను విమోచించదండి. మన పాపము నుండి వెండి బంగారాలు మన విమోచించవు కనుక మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతామండి. అయితే గెహజీలాగా మనం కుష్ఠు సంపాదించుకునే వారుగా ఉండద్దు, కానీ మన జీవితాల్లో మనకి ఏది అవసరమో అది యేసయ్య ద్వారా మనం పొందేటువంటి వారంగా ఉందాం. రీకమర సందర రికందర వరంతర రోమమర సందర మనము పొందేటువంటి వారంగా ఉందామండి. ఆ తర్వాత మరి బిలాము బాలాకి ఇస్తానన్నటువంటి బంగారం మణుగుల బంగారం కోసం ఆశపడి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శపించవద్దన్నా కూడా శపించడానికి బయలుదేరాడు. 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. దేవుని దగ్గర సమాధానం రాకపోయినప్పటికీ కూడా మరి విసిగిస్తే దేవుడు ఏం చెప్పాడు అంటే వెళ్ళమన్నాడు. బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పించాడండి యేసయ్య. దేనిని వెతికాడు? బంగారాన్ని వెతికాడు. మనం బంగారాన్ని వెతుకుదామా? ఈ కొత్త సంవత్సరంలో దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుదామా అండి? అలాగే అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడండి. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు.